హాయ్ గైస్, హౌ ఆర్ యూ డూయింగ్ ఎవ్రీవన్? ఐఎమ్ డూయింగ్ గుడ్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి వ్లాగ్తో వచ్చానమాట. ఏంటి అంటే, యాజ్ యూ ఆల్ నో, ఐ కేమ్ టు నేటివ్. సో నియర్ బై మై హోమ్ టెరాకోటాస్ ఆర్ దేర్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ టెరాకోటాస్ ఆర్ దేర్. ఈరోజు నేను ఒక టెరాకోటాకి వచ్చానమాట. ఇక్కడ చాలా పాటరీ మేకింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఆల్మోస్ట్ ఒక 10 to 15 టెరాకోటాస్ ఉన్నాయి. అన్నీ బాగుంటాయి, అన్నిట్లోనూ చాలా మంచి ఐటమ్స్ ఉంటాయి. ఈరోజు నేను అందులో ఒక టెరాకోటాకి వచ్చాను. దే ఆర్ నోన్ పీపుల్ టు అస్. సో ఐ వెంట్ దేర్. సో చూపిస్తున్నాను కదా ఎంత బాగున్నాయో ఫ్లవర్ వాజెస్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి కూడా దీపాలు చాలా బాగున్నాయి అనమాట. వెరైటీ కైండ్ ఆఫ్ దీపాలు దొరుకుతాయి అనమాట. ఎస్పెషలీ దివాళీ టైంలో వెరైటీగా పెడుతూ ఉంటారు కదా దీపాలు. సో ఆల్ కైండ్ ఆఫ్ దియా ఐటమ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ కావాలి కదా. సో వాటర్ బాటిల్స్, మట్టితో చేసిన వాటర్ బాటిల్స్ అండ్ జగ్గు, వాటర్ స్టోర్ చేసి పెట్టుకోవడానికి మట్టితో చేసిన, క్లేతో చేసిన జగ్స్ అండ్ దెన్ వాటర్ బాటిల్స్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. అప్పుడే ఫ్రెష్గా చేసి ఉన్నారనమాట. ఫ్రెష్ ఐటమ్స్ ఉన్నాయి, స్టాక్ ఐటమ్స్ రెండు ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ అనమాట. హాల్లో కానీ లేదా బాల్కనీలో కానీ డెకరేటివ్ ఐటమ్గా హ్యాంగింగ్స్ వాడుతూ ఉంటాం కదా, అవన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఆల్ గాడెస్ స్టాచ్యూస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. బుద్ధ విగ్రహాలు అయితే లాట్ ఆఫ్ వెరైటీ ఉన్నాయన్నమాట. అండ్ దెన్ లార్డ్ గణేష్ కూడా చాలా వెరైటీ కైండ్లో చేసి పెట్టారు. అండ్ దెన్ ఇక్కడ ధూపం వేసుకోవడానికి మనకి ఇప్పుడు ధూపం హ్యాంగింగ్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి కదా. సో అలాంటివి ఉన్నాయి. ధూపం స్టాండ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. నేను ధూపం స్టాండ్ ఒకటి చిన్నది తీసుకున్నాను. హ్యాంగింగ్స్ నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది ధూపం స్టాండ్. సో అందుకని స్టాండ్ మాత్రమే తీసుకున్నాను అనమాట. అండ్ దెన్ పికిల్స్ చేసుకొని స్టోర్ చేసుకోవడానికి డైనింగ్ టేబుల్ పైన పెద్దది బౌల్ పెట్టలేము కదా. సో స్మాల్ పికిల్స్ స్టోర్ చేసుకోవడానికి చిన్న చిన్న బౌల్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదా లార్డ్ గణేష్ అవి వెరైటీ కైండ్స్ ఉన్నాయి. అలాగే బుద్ధ విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ పోతురాజు విగ్రహాలు కూడా చేసి పెట్టారనమాట. అండ్ దెన్ గుర్రాలు, కొంతమందికి మొక్కుబళ్ళు ఉంటాయి కదా, గుర్రాలు, పోతురాజులు. సో ఇక్కడ కూడా వచ్చి పర్చేస్ చేస్తూ ఉంటారనమాట. చూసారు కదా బుద్ధ విగ్రహాలు. నేనైతే ఐ లవ్ రాధాకృష్ణ అనమాట. సో నేను రాధాకృష్ణ విగ్రహాన్ని పర్చేస్ చేశాను. దాన్ని కూడా మల్టీ కలర్ కావాలి నాకే అని చెప్పి ఆల్రెడీ మల్టీ కలర్ రాధాకృష్ణ అయితే ఉంది. ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఆ రాధాకృష్ణ స్టాచ్యూని పెట్టుకోవడానికి నాకు కింద స్టాండ్ పెయింట్ వేయలేదనమాట. ప్లెయిన్ క్లేతో చేసింది స్టాండ్ ఉంది. దానికి నేను కస్టమైజ్ చేయించాను అనమాట. అంటే రాధాకృష్ణ స్టాచ్యూలు అయితే ఏ కలర్స్ ఉన్నాయో సేమ్ కలర్స్ నాకు ఆ స్టాండ్కి కావాలి అని వాళ్ళకి చెప్పాను. కస్టమైజ్ చేపిస్తున్నాను అనమాట. సో ఈరోజు చెప్పాను నేను సాటర్డేకి నాకు కావాలి. సో దట్ సండే ఐఎమ్ గోయింగ్ టు బెంగళూరు అని చెప్పన్నాను. సో నాకు సాటర్డేకి రెడీ చేసి ఇస్తానన్నారు. సో అక్క పట్టుకో ఉన్నారు కదా, అది నేను సెలెక్ట్ చేసుకున్న రాధాకృష్ణ. ఇది నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు చూపిస్తూ ఉన్నారు కదా, 1 minute అక్కడ చూపిస్తుంది చూడండి. ప్లెయిన్ ఇది స్టాండ్ అనమాట. ఆ స్టాండ్ కూడా ఎంత బాగుంది చూడండి, ఏనుగులన్నీ వచ్చి ఉన్నాయి. నాకు ఈ స్టాండ్ బాగా నచ్చింది. దీనిపైన నేను రాధాకృష్ణ స్టాచ్యూ పెట్టుకుందాం అనుకున్నాను. ఇది ప్లెయిన్గా ఉంది కదా. సో ఆ స్టాచ్యూకి తగ్గట్టు మల్టీ కలర్ చేద్దామని, మల్టీ కలర్ వేయమని చెప్పాను అనమాట. సో రెడీ చేస్తానని చెప్పింది. ఆ తర్వాత నేనేం పర్చేస్ చేస్తానంటే, డైలీ మనకి కాఫీ, టీ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. సో నా దగ్గర చాలా కప్స్ ఉంటాయి అన్నమాట, వెరైటీ కప్స్. ఇంట్లో పింగాణి, స్టీల్ ఉన్నాయి. అండ్ దెన్ ఇంకా ఏ మార్కెట్లో ఏ వెరైటీ కప్స్ వస్తే అది తీసుకొని వాడుతూ ఉంటాను అనమాట. ఒకే కప్పు నాకు తాగాలంటే బోర్ కొడుతుంది. సో ఈ రోజు నుంచి ఇంకా ఈ క్లేతో కూడా తాగుదాము, చాలా బాగుంటుంది అనేసి ఈ క్లే కప్స్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. మరీ పెద్ద సైజు కాదు, మరీ చిన్న సైజు కాదు.
నాకు కావాల్సిన సైజులో నాకు దొరికిందనమాట. ఇది వచ్చేసి ధూపం పెట్టుకోవడానికి. ధూపము కింద స్టాండ్ పెట్టినా కూడా అది కిందంతా వుడ్ కాలిపోతుంది. సో మట్టిది పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి జగ్స్ అనమాట, స్మాల్ జగ్స్. నిద్ర లేవంగానే చెప్పాను కదా హాట్ వాటర్ తాగుతానని. హాట్ వాటర్ అందరిని మజ్జిగ తాగడానికి ఈ జగ్స్ చాలా బాగుంటాయి. సేమ్ బిగ్ సైజ్ గ్లాస్ సైజ్లోనే ఉన్నాయి అనమాట జగ్స్. సో మనం హోల్డ్ చేసి సిప్ బై సిప్ ఎంజాయ్ చేస్తూ హాట్ వాటర్ కానీ లేదా బటర్ మిల్క్ కానీ తాగొచ్చు అనమాట. జ్యూసెస్ ఇంక్లూడింగ్ జ్యూసెస్ కూడా మనం తాగొచ్చు అనమాట. సో ఇప్పటికి నేను ఏమేమి చెప్పాను, రాధాకృష్ణ అండ్ దెన్ స్టాండ్ అండ్ కాఫీ కప్స్ పర్చేస్ చేశాను, ధూపం స్టిక్ పర్చేస్ చేశాను, ఆ తర్వాత జగ్స్ పర్చేస్ చేశాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటి పర్చేస్ చేశానంటే పెరుగు పెట్టుకోవడానికి నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది ఇంట్లో. దానితో అది కొంచెం క్రాక్ వచ్చిందనమాట. సో అందుకనేసి పెరుగు తోడు పెట్టుకోవడానికి ఒక మట్టి కుండ తీసుకున్నాను, చిన్న కుండ. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా పాట్స్కి ట్యాప్ ఇచ్చున్నారు కదా, అది కూడా ఒకటి పర్చేస్ చేసి చెప్పాను. అది కూడా ఒకటి పర్చేస్ చేశాను అనమాట. ఎందుకు అంటే ఇది చూపిస్తున్నాను కదా, ఇది పర్చేస్ చేశాను అనమాట. ఫ్రిడ్జ్ ఉన్నా కూడా ఫ్రిడ్జ్ వాటర్ తాగడానికి ఈ పాట్లో వాటర్ తాగడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను ఇంకా 1 month ఉంది కదా సమ్మరు. ఈవెన్ సమ్మర్ అనే కాదు, నార్మల్ వింటర్ సీజన్లో కూడా మనం ఈ వాటర్లో స్టోర్ చేసుకొని కుకింగ్ కూడా వాడుకోవచ్చు. దాంతోపాటు ఇది దీపం పెట్టుకోవడానికి ఇది ఒకటి పర్చేస్ చేశాను అనమాట. సో ఈరోజు చాలా ఐటమ్సే పర్చేస్ చేశాను. ఇది ఎందుకంటే వరమహాలక్ష్మి రోజు దీపాలు పెట్టుకోవడానికి చెప్పాను కదా, పెరుగు స్టోర్ చేసి పెట్టుకోవడానికి ఆ మట్టి కుండని కూడా ఒకటి పర్చేస్ చేశాను అనమాట. చూసారా, టెరాకోటా చాలా పెద్దగా ఉందన్నమాట. ఆల్ వెరైటీ కైండ్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. అక్కడ చూస్తే గాడ్ స్టాచ్యూస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా, లార్డ్ శివ, కృష్ణ, గణేష. నేను ఇన్ని ఐటమ్స్ పర్చేస్ చేశానని ఒక చిన్న గణేష సన్నిగాడికి బాగా నచ్చిందనమాట. నేను అడిగాను ఎంత ఈ చిన్న గణేష అంటే, వాళ్ళు ఇన్ని ఐటమ్స్ పర్చేస్ చేసిన దానికి ఇది ఫ్రీగా ఇచ్చాను తీసుకోండి అని చెప్పి సన్నికి ఇచ్చారు. చూసారు కదా, కాఫీ కప్స్ అండ్ టీ కప్స్ ఫినిషింగ్ అయితే ఎంత బాగుందో, వెరీ న్యాచురల్గా ఉంది. సో ఇందులో కాఫీ టీ తాగితే కూడా చాలా బాగుంటుంది అనమాట, నేచర్కి దగ్గరగా ఉంటుంది అన్న ఉద్దేశంతో చెప్పాను కదా. ఇవి వచ్చేసి జగ్స్ అనమాట. అండ్ దెన్ కొన్నిటికి చెప్పాను కదా, రాధాకృష్ణ అండ్ వాటర్ స్టోర్ పాట్ని కస్టమైజ్ చేయించాను, కలర్ వేపిమని చెప్పన్నాను. సో అది సాటర్డేకి రెడీ చేసి పెడతానని చెప్పాను. సో ఇవి ఐటమ్స్ అనమాట పర్చేస్ చేసింది నేను. ఇవి చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ. మనకి బెంగళూరులో కూడా టెరాకోటాస్ ఉన్నాయి కానీ టూ మచ్ కాస్ట్లీ ఉంటాయి. ఇక్కడైతే మనం బార్గెన్ చేసుకొని మనము ఐటమ్స్ అన్నీ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సన్నీ వాడికి ఈ స్మాల్ గణేష్ బాగా నచ్చేసింది వాడికి. నేను అడిగాను ఏం చేసుకుంటావు ఈ గణేష్ అని అంటే, నా బెడ్రూమ్లో స్టోర్ చేసి నా బెడ్రూమ్లో పెట్టుకుంటాను నేను అని చెప్పి అన్నాడు అనమాట. వాడికి బాగా నచ్చేసింది, ఎందుకంటే చిన్న క్యూట్గా ఉందంట. వాడే చెప్పాడు ఈ క్యూట్ గణేష్ నాకు చాలా బాగా నచ్చింది అనేసి. ఎగ్జామ్స్కి పోయేటప్పుడు అండ్ దెన్ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద పోయినప్పుడు ఈ గణేష్ చూస్తానని చెప్పాడనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏం పేరు మీ పేరు? ఓకే, మీ బిజినెస్ గురించి చెప్పండి. ఈరోజు వచ్చాను మీ దగ్గరికి, నాకు నచ్చినవి కొన్ని ఐటమ్స్ తీసుకున్నా, నాకు బాగా నచ్చినాయి. ఇంకా మీ దగ్గర ఏమేమి ఉన్నాయో కొంచెం చెప్పండి. మా దగ్గర వంట పాత్రలు ఉన్నాయి, పాటలు, బెల్స్ ఉన్నాయి, దీపాలు ఉన్నాయి, ఓకే పూజాలు కూడా ఉన్నాయి మేడం. వాటర్కి ఓకే రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఓకే ఓకే లోపల కొన్ని తయారు చేస్తాం మేడం. ఓకే ఐటమ్స్, పూజలు, ఫ్లవర్ పాటలన్నీ బట్టీలో కాల్చుకొని ఇప్పుడు షాప్ లో పెట్టుకుంటాను. ఓకే బిజినెస్ బాగుంది మేడం. బయట కూడా వెళ్తా అంటాం మేడం. ఓ బయట కూడా పెడతా అంటారు, ఎగ్జిబిషన్ లో కూడా. నైస్ నైస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. బాగున్నాయి ఐటమ్స్ అన్ని. నేను పెడతాను, నా ఛానల్లో పెడతాను. ఎవరైనా ఇష్టం వచ్చినప్పుడు అడ్రస్ కూడా పెడతాను, తీసుకుంటారు. నైస్.